అమెరికాలోని తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, మన సంస్కృతి, సాంప్రదాయాలు, సేవా కార్యక్రమాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ ఆట. అమెరికన్ తెలుగు అసోసియేషన్. ప్రతి కాన్ఫరెన్స్‌తో కొత్త ఆలోచనలు, కొత్త కార్యక్రమాలు, వేలాది మంది తెలుగు ప్రజలను ఒకే కుటుంబంగా కలిపే గొప్ప వేదికగా ఆట నిలుస్తోంది. ఈరోజు మనతో కలిసి ఉన్నారు ఆటా కాన్ఫరెన్స్ డైరెక్టర్ శ్రీ సుధీర్ దామిడి గారు మరియు ఆటా రీజనల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ శ్రీ తిరుమల రెడ్డి గారు. వీరిద్దరి నాయకత్వంలో జరుగుతున్న సన్నాహాలు, ఈసారి కాన్ఫరెన్స్ ప్రత్యేకతలు, ప్రాంతీయ కార్యక్రమాల ప్రాధాన్యం, తెలుగు సమాజానికి అందిస్తున్న సేవల గురించి వారితో చర్చిద్దాం. యెస్. వెల్కమ్ టు సాక్షి టీవీ సార్. సుధీర్ సార్, అలాగే తిరుమల్ సార్. వెల్కమ్ టు సాక్షి టీవీ. నమస్తే అండి. నమస్తే అండి. సార్, లెట్స్ స్టార్ట్ విత్ సుధీర్ సార్. సార్, ముందుగా ఆటా కన్వెన్షన్ 2026 గురించి ప్రేక్షకులకు ఒక సమగ్ర పరిచయం ఇవ్వండి. ఓకే అండి. నమస్కారం అండి. నా పేరు సుధీర్ దామిడి. 19వ ఆటా మహాసభలకు నేను డైరెక్టర్ అండి. సో ఈ ఆటా అనేది ఒక 35 ఇయర్స్ ఓల్డ్ ఆర్గనైజేషన్ అండి. దిస్ ఇస్ టోటలీ ఏంటంటే మన తెలుగు వారి అందరినీ ప్రతి 2 ఇయర్స్ ఒక కన్వెన్షన్ చేసి ఒక కాడికి తీసుకొచ్చి మన కల్చర్ని, మన సాంప్రదాయాల్ని, మన నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయడం కోసము మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒక 1991, 92లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి సక్సెస్ఫుల్గా ఎవ్రీ ఇయర్ మెంబర్స్ పెరుగుతూ ఇప్పుడు ఒక 25,000-30,000 మెంబర్స్తో ఈ ఆర్గనైజేషన్ ముందుకెళ్తుందండి. సో తిరుమల రెడ్డి సార్, మీరు చెప్పండి మరి ముందుగా మీ గురించి, అలాగే ఆటాతో మీ ప్రయాణం ఎలా ప్రారంభమైందో మా ప్రేక్షకులకు చెప్పండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు తిరుమల రెడ్డి మునుకుంట్ల. నేను ఇక్కడ వర్జీనియా నుంచి. ప్రస్తుతం ప్రైమేస్ఫోర్ అనే ఒక సప్లై చైన్ సర్వీస్ కంపెనీకి సిఇఓగా పనిచేస్తున్నాను. మెయిన్గా ఇప్పుడు నా కంపెనీతో పాటు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను వివిధ నాన్ ప్రాఫిట్ తెలుగు ఆర్గనైజేషన్స్లో లీడర్షిప్ రోల్స్ చేశాను. సో ఇప్పుడు మన లోకల్లో పెద్ద మెగా కాన్ఫరెన్స్ అవుతుంది కాబట్టి ఆటాది, ఈ కాన్ఫరెన్స్కి నేను కాన్ఫరెన్స్ రీజనల్ కోఆర్డినేటర్గా నా సేవలు అందిస్తాను. అండ్ దెన్ సార్, నెక్స్ట్ సుధీర్ సార్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ గా మీ బాధ్యతలు ఏంటి? According to bylaws of ATA, I'll be the advisor for the president and the convener for the ATA. అదే కాకుండా మాకు ఆల్మోస్ట్ ఒక 70 కమిటీస్ ఉన్నాయండి మొత్తం ఈ ఆటా ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు. సో ఐ హెడ్ సమ్ కమిటీస్, కొన్నిటిని కమిటీస్తో పాటు నేను పనిచేస్తాను. మోస్ట్లీ మా కోర్ టీమ్, మేము ఒక 9-10 మెంబర్స్ కోర్ టీం ఉన్నామండి. మేమంతా ఒక టీం లాగా చేసుకొని ఒక బాధ్యతగా తీసుకొని పనిని పంచుకొని మా అందరి ధ్యేయం ఒకటే, ఈ ఆటా కాన్ఫరెన్స్ సక్సెస్ చేయాలని. సో దీనికోసం మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి డైలీ రెగ్యులర్ మీటింగ్స్ పెట్టుకుంటూ ప్లానింగ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నామండి. అండ్ అలాగే సార్ తిరుమల్ సార్, మీరు చెప్పండి, ఆటా కాన్ఫరెన్స్ రీజనల్ కోఆర్డినేటర్ గా మీ ప్రధాన బాధ్యతలు ఏంటుంటాయి? మా రీజనల్ కోఆర్డినేటర్గా ప్రధాన బాధ్యతలు ఈ కాన్ఫరెన్స్కి మా ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో కాన్ఫరెన్స్కి హాజరుపరచడమే మెయిన్ బాధ్యత అండి. దీనికోసమని మా లాస్ట్ ఒక 4 నెలల నుంచి పలు మీటింగ్స్, సంఘాలతో మాట్లాడడము, ఫ్యామిలీస్తో మాట్లాడడము, బిజినెస్ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళందరితో మాట్లాడి సమన్వయం చేసి ఈ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి వాళ్ళకి ప్రమోషన్, మోటివేషన్ చేస్తున్నామండి. కమింగ్ బ్యాక్ టు సుధీర్ సార్, ఈసారి కన్వెన్షన్ థీమ్ ఏంటి సార్? అలాగే దాని వెనుకున్న ఆలోచన ఏంటి? బేసికలీ మన కన్వెన్షన్ థీమ్ ఇస్ ఆల్వేస్ మన నెక్స్ట్ జనరేషన్ కి మనం సాంప్రదాయాలు, మన మన తెలుగు సంస్కృతి గురించి మనము ఎక్కువ స్ప్రెడ్ చేసి వాళ్ళని ఇంకా మన తెలుగు యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కోసం అంటూ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ, ప్లస్ మన తెలుగు అనేది ఒక్క చోట 3 రోజులు ఒక పండుగ వాతావరణం లాగా దీన్ని సక్సెస్ చేసి మరిన్ని జనాలతో ఎవ్రీ ఇయర్ బై ఇయర్ మన జనం పెరుగుతూనే ఉన్నారు, మన కౌంట్ పెరుగుతూనే ఉంది, జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు. ఈ 3 రోజుల కోసం జనాలు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకు వచ్చిన వారికి వసతులు ఏవి తక్కువ కాకుండా 3 రోజులకు మంచి విందు భోజనం పెట్టి సక్సెస్ చేయాలనేది మా ధ్యేయం అండి. తిరుమల సార్, ఈ ఏడాది ఆటా కాన్ఫరెన్స్ లో మీ ప్రాంతం నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? స్పందన చాలా బాగుందండి. సో అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మేము 3 కిక్ ఆఫ్ నుంచి స్టార్ట్ అయింది. 3 months కింద కిక్ ఆఫ్ చేశాము ఈ వర్జీనియాలో. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, లోకల్ మీటప్స్కి అటెండ్ కావడం కానీ, వేరే వాళ్ళ ఉన్న కమ్యూనిటీస్తో డిస్కస్ చేయడం కానీ, వేరే లోకల్ పలు కమ్యూనిటీస్లో డిఫరెంట్ మీట్ అండ్ గ్రీట్ చేశామండి. సో స్పందన బాగుంది. సో ఈ స్పందన చూస్తే ఈసారి భారీ సంఖ్యలో జనాలు హాజరవుతారని సంకల్పిస్తున్నాం. సుధీర్ సార్, కాన్ఫరెన్స్ సక్సెస్ కావాలంటే డిఎంవి ఏరియాలో రెస్పాన్స్ ఎలా ఉంది?
చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నది. ప్రతి ఒక్కరూ మాకు ఈ టైంలో ఈ మార్కెట్లో ఇంత రిసెషన్ టైంలో కూడా మీకు చాలా మంది మాకు మెయిన్ మాలాంటి కార్యక్రమం చేస్తానికి మనకు డోనర్స్ ఇంపార్టెంట్. సో డోనర్సే కానీ ప్రతి ఒక్కరు సిటీలో కానీ కంట్రీ వైడ్ మొత్తం ప్రతి ఒక్కరు 100% సక్సెస్ మాకు సపోర్ట్ చేసి సక్సెస్కి మా వెంట నడుస్తున్నారు. సో ఈసారి కానీ పోయినసారి కంటే అంత ముందు కానీ ఇంకెక్కువ జనం వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అండ్ మా మార్కెటింగ్ టీమ్ అయితే అందరూ రీచ్డ్ అవుట్ ఎవ్రీ వన్, ప్రతి గ్రూప్లో, ప్రతి వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో, ఎవ్రీవేర్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నుంచి డైలీ బేసిస్లో ఇది ప్రోగ్రామ్ అందరికి రీచ్ అవుట్ అవుతుంది. ఆ రెస్పాన్స్ కూడా మాకు చాలా బాగా వస్తుందండి. సార్ అలాగే మరి ఆటా కన్వెన్షన్ 2026 గత కన్వెన్షన్లతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉండబోతుంది ఈసారి? ఈసారి మేము కొత్తగా ఒకటి కిడ్స్ కోసము ఇప్పుడు కిడ్స్ అంటూ కాదు, యంగ్ జనరేషన్ కోసం ఇప్పుడు ఐడియా బాజ్ అని ఒకటి స్టార్ట్ చేసామండి. స్టార్టప్ కంపెనీస్ వీటందరికి ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ గైడెన్స్ అని లేకుండా మాకున్న ఎక్స్పీరియన్స్ మా ఉన్న సిఇఓ ఐటీ కంపెనీ పెద్దవాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళతో ఒక మీట్ అండ్ గ్రీట్ పెట్టి వాళ్ళకి ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ పాత్ చూపించడం, ఎలా సక్సెస్ కావాలో వాటిని గైడ్ చేయటం. ఇంకా ఫస్ట్ టైం ఇంకా మేము చాలా కొత్త కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు మా ప్లానింగ్లో మన సీతారాముల కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, లేకుంటే లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేసాం. ఈసారి ఫస్ట్ టైం మేము శివపార్వతుల కళ్యాణం శ్రీశైలం నుంచి డైరెక్ట్ మనకు ఐడియాస్ వచ్చి ఇక్కడ చేస్తున్నాము. సో దాంతోపాటు మన ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కూర్చారండి. ఆమెతో ఫ్యాషన్ షో విత్ ద లోకల్ కిడ్స్ టు ఎంకరేజ్ అవర్ లోకల్ కిడ్స్ టు ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫ్యాషన్ షోలో కూడా విత్ ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్తో కూడా చేపిస్తున్నాము. అలాగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయండి. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్లీ డూ ఎవ్రీథింగ్ దిస్ టైం. అండ్ దెన్ తిరుమల సార్, మీరు చెప్పండి, ప్రాంతీయ సమన్వయం చేయడంలో ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు ఏంటి? వాటిని మీరు ఎలా అధిగమిస్తూ ఉంటారు? సో ఈ కాన్ఫరెన్స్ నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ అండి. సో మా రాష్ట్రంలో ఉన్న అందరూ అన్ని స్టేట్స్ లోంచి అందరూ పాల్గొంటారు దీంట్లో సక్సెస్ చేయాలంటే. సో డిఫరెంట్ టైమ్ జోన్స్ నుంచి వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళని సమన్ చేయడం అంటే కొంచెం కష్టం, ఎందుకంటే వాళ్ళందరికీ ప్రయారిటీస్ ఉంటాయి, టైమ్ జోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇవి చాలా ఈజీ కాదు ఇవన్నీ ఒకసాటికి తీసుకురావడము. కాకపోతే టీం వర్క్ లాగా చేస్తున్నాము. అందరితో సలహాలు తీసుకొని టీం వర్క్ లాగా ముందుకు వెళ్తున్నాము. సో దానివల్ల మాకు ఇప్పటివరకు అందరి నుంచి మంచి సమయమే లభించింది. సార్ సుధీర్ సార్, మీరు చెప్పండి, పొలిటికల్ గా ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎవరు వస్తున్నారు కన్వెన్షన్ కి? అలాగే పొలిటికల్ డిబేట్స్ ఇలాంటి ప్లాన్స్ ఏమన్నా చేస్తున్నారా? సో ఈ మెయిన్లీ పొలిటికల్ ఇన్వైటీస్ గెస్ట్ల కోసము మేము లాస్ట్ జూన్ మే ఎండింగ్ లో వెళ్ళాం. ఇండియాకి వెళ్ళి అందరికి 2 రాష్ట్రాల సీఎంలకి, డిప్యూటీ సీఎంకి, పలు మినిస్టర్లకి అందరికి ఆహ్వానించాము. అందరు మంచిగా స్వీకరించినారు. సో ఇప్పటి వరకు అయితే మాకు ఆల్మోస్ట్ ఓవరాల్ గా మీకు గుత్తా సుఖేందరి మండల్ చైర్మన్ గారు, జూపల్లి కృష్ణారావు టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు, ఇంకా పలు ఎమ్మెల్యేలు, పలు ఎమ్మెల్సీలు, అలాగే దీంతో పాటు టూరిజం అండ్ కల్చర్ నుంచి ఒక కల్చరల్ ఫోక్ ట్రూప్ కూడా వస్తున్నది. సో దట్ దే కెన్ పర్ఫార్మ్ హియర్. అండ్ చైల్డ్ రైట్స్ కమిషన్స్ వాళ్ళు తెలంగాణ స్టేట్ నుంచి పంపిస్తున్నారు. సో ఇవన్నీ వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరినీ మేము ఇక్కడ వాళ్ళ కోసం అని కాన్ఫరెన్స్ లో బూత్ కూడా పెడుతున్నాము. సో దట్ తెలంగాణ పెవిలియన్ అని, తెలంగాణ భవన్ అని బూత్ పెడుతున్నాము. సో దట్ టు రిప్రజెంట్ కల్చర్, టు షో కేస్ ద తెలంగాణ రైట్స్, చైల్డ్ రైట్స్ అన్నిటి కోసమని. సో అన్ని ఏర్పాట్లు చేసినాము. సో ఇంకా ఫైనల్ లిస్ట్ లేదు, బట్ రోజుకు లిస్ట్ పెరుగుతుంది పొలిటీషియన్లది. సో ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 30 to 40 రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. సార్ సుధీర్ సార్, కన్వెన్షన్ ప్లానింగ్ అసలు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎలా ప్రారంభించారు? ఈ కన్వెన్షన్ ప్లానింగ్ అనేది యాక్చువల్లీ 1 year అయిందండి. సో 1 year కింద ఇదే టైంలో మేము బాల్టిమోర్ సెంటర్గా మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ అయినాక మాకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. బోర్డు ముందుకు మా వినతి పెట్టాలి, బోర్డు దాన్ని అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత మేము కన్ఫర్మ్ అయినాక దెన్ ప్లానింగ్ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 9 months కింద వీ హ్యాడ్ ఏ బోర్డ్ మీటింగ్ అండ్ కోర్ కమిటీ మీటింగ్. అందులో మా కోర్ టీమ్ని సెలెక్ట్ చేశారు. అందులో ఎవరెవరు
పనిచేస్తారు, ఎవరెవరు ఇక్కడ ఈ 9 పీపుల్ ఎవరైతే ఉన్నో 9 to 10 పీపుల్ మా కోర్ కమిటీ ఉందో, సో ఈ టీంని ప్రెసిడెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు, తన కన్వీనర్ని, తన డైరెక్టర్, తన రీజనల్ కోఆర్డినేటర్, అందరిని ప్రతి ఒక్కరిని అతను సెలెక్ట్ చేసుకుంటాడు. సో అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దెన్ వీ హ్యావ్ లైక్ ఆ తర్వాత మేము స్టార్టెడ్ విత్ కమిటీస్. కమిటీస్లో దగ్గర దగ్గర 70 కమిటీలు ఉన్నాయండి. సో వీ హ్యాడ్ 70 కమిటీలో మీకు బిజినెస్, యూత్, హెల్త్, స్పిరిచువల్, మ్యాట్రిమోనీ, పొలిటికల్, బ్యాంక్వెట్, అట్లా చూస్తే సీనియర్ సిటిజన్, హాస్పిటాలిటీ, ఫుడ్, రిజిస్ట్రేషన్, ఇట్లా 70 కమిటీస్ ఉన్నాయి. సో ఈ కమిటీస్ అందరికి మళ్ళీ ఒక చైరు, ఒక కోచైరు, ఆ కోచైర్ తర్వాత ప్రతి కమిటీలో మెంబర్స్ మొత్తం కలిపి ఒక మోర్ దెన్ 500+ పీపుల్ గత 6 నెలలుగా ఈ కన్వెన్షన్ కోసం పనిచేస్తున్నారు. ఎవ్రీ వీక్ మీటింగ్స్ పెట్టుకొని, చెక్ లిస్ట్ పెట్టుకొని, వాట్ టు బి డన్, వాట్ ఈస్ డన్, ఇంకేం పెండింగ్ ఉన్నాయో అని వాటి మీద వర్క్ చేసుకుంటూ అందరూ ఈ కన్వెన్షన్ సక్సెస్ చేయాలని పనిచేస్తున్నారండి. ఓకే, అలాగే సార్, ఒక కన్వెన్షన్ ని ఏర్పరచడం ఇస్ నాట్ అ ఈజీ టాస్క్. ఈ కన్వెన్షన్ నిర్వహణలో ఎదురైన మీకు ప్రధాన సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? సవాల్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ ఈ కన్వెన్షన్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవడం పెద్ద ఇది టాస్క్ అండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు బాల్టిమోర్ నగరంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. సో ఇంతకుముందు మేము 2022లో డీసీలో చేశాము, అంతకుముందు 14లో ఫిల్లీలో చేశాము. ఇది ప్రెసిడెంట్ ఎక్కడి నుంచి ఉంటారో ఎలక్ట్ అయితే వాళ్ళ సొంత సిటీలో చేయాలని కోరుకుంటాడు. సో మాకు ప్లస్ మాకు July 4th అనేది ఎప్పుడు చేయవలసింది. సో ఈ డేట్స్ ఒకటి ఇవన్నీ కొంచెం ఇష్యూస్ ఉండే. ఎనీవే అట్ లాస్ట్ బోర్డు ముందుకు ఒక ప్రపోజల్ పెట్టి బాల్టిమోర్ని ఫస్ట్ టైం ఒక కొత్త సిటీని, ఎందుకంటే బాల్టిమోర్ని సెలెక్ట్ చేసినందుకు కొంచెం ఇది ఇంకోటి ఏంటంటే 7 స్టేట్స్కి మిడిల్లో ఉంది అది. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు ఆల్ ద 7 to 8 స్టేట్స్ అరౌండ్, ఎవ్రీబడి డ్రైవబుల్ డిస్టెన్స్. అండ్ అది చేయటంలో కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది దాన్ని కన్ఫర్మ్ చేసేందుకు. ఆ తర్వాత ఈ జస్ట్ టీమ్స్ పికింగ్ ద రైట్ పర్సన్ ఫర్ ద రైట్ పొజిషన్ అండ్ పికింగ్ ఎవ్రీబడి ఫర్ ద ఎవ్రీ ప్లానింగ్, ఇవన్నీ ఆర్గనైజేషన్, ఫండింగ్, ప్రతి ఒక్కటి ఇబ్బంది ఉండే. బట్ లక్కీలీ ఎవ్రీబడి సపోర్టెడ్ అస్ అండ్ లైక్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామండి. నౌ వీఆర్ 100% షూర్ పెద్ద గ్రాండ్ సక్సెస్ అవుతుందని. ఈసారి ఎన్నో ఫోరంలు ఏర్పాటు చేసిరు కదా, మరి వాటి గురించి చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, ఇంకా మీరు ఏమైనా మిస్ అయ్యి ఉంటే మిస్ అంటే మీకు చాలా ఫోరమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 ఫోరమ్స్ చెప్పాను కదా మీకు. 70 ఫోరమ్స్ ఉన్నాయండి. 70 ఫోరమ్స్ లో మీకు ఆల్మోస్ట్ ఒక చైర్, ఒక కో చైర్ ఉంటాడు. యాజ్ మీకు చెప్పినట్టు బిజినెస్ తో స్టార్ట్ అయితే బిజినెస్ మెయిన్ ఫోరం, యూత్ కోసం ఈసారి మేము దాని మీద చాలా పనిచేసామండి. యూత్ ఒక క్రూస్ ఉన్నది, యూత్ కోసం ఒక వాళ్ళకి డెడికేటెడ్ ప్రోగ్రామ్స్, ఒక డీజే ప్రోగ్రామ్, ప్లస్ వాళ్ళకి ఒక హాల్ ఈ ప్రతి ఫోరం కి దే హ్యావ్ దర్ ఓన్ 3 days of activities అండి. ఆ చైర్, కో చైర్ మెంబర్స్ విల్ ప్లాన్ ఇట్ అండ్ రన్ ఇట్ అకార్డింగ్లీ. సో అందులో ఇంకో మీకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆల్మనీ ఎవ్రీ యూనివర్సిటీ నుంచి వస్తున్నారండి. వాళ్ళ ఆల్మనీ వాళ్ళకి కలిసేటట్టు కిడ్స్ నుంచి, ఉస్మానియా నుంచి, రామ్టెక్ నుంచి, అట్లా పులాయిడి కాలేజ్, వాళ్ళంతా దే ఆల్ మీట్, దే కమ్ అండ్ మీట్ హియర్ వన్స్ ఇన్ 2 years అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. సో వాళ్ళకి సదుపాయాలు అన్ని కావాల్సినవి అన్ని ఏ ఫోరంకి ఏమేమి అవసరమేనో విత్ వాళ్ళకి ఒక సెపరేట్ ఒక డెడికేటెడ్ రూమ్ with a big hall with all the facilities ఇచ్చి వాళ్ళని 2 days they'll have a good time and have fun. ఏది కావాలన్నా మేము వాళ్ళు చెక్ లిస్ట్ చేసుకొని ఆల్రెడీ మీ ఒక రిహార్సల్స్ లాగా చేసుకొని ఎవ్రీథింగ్ ఫిక్స్ సెట్ చేసి ఇస్తున్నామండి వాళ్ళకి. ఓకే, కమింగ్ టు ఎంటర్టైన్మెంట్ సైడ్ సార్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో ఆడియన్స్ ఏమి ఆశించవచ్చు ఇక్కడ? ఎంటర్టైన్మెంట్ విల్ బి రియలీ గుడ్ ఫన్. ఎందుకంటే మేము ప్రతి సిటీలో జుమ్మంది నాదం, సయ్యంది పాదం అని ప్రోగ్రామ్ చేసామండి. దాంట్లో అన్ని స్టేట్స్ లో సిటీలో విన్నర్స్ టాప్ 2 people 1 to 3 తీసుకొచ్చి ఇక్కడ దే గోయింగ్ టు పర్ఫార్మ్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు వీ హ్యావ్ నైస్ వీ హ్యావ్ 2 rock bands, ఒకటి ఆరెంజ్ థియరీ, ఒకటి నిరావల్, ఒకటి దే బోట్ ఆర్ పర్ఫార్మింగ్. లాస్ట్ డే మనకి బీమ్స్ టీమ్ వస్తుంది, బీమ్స్ ఈస్ పర్ఫార్మింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్, టాప్ అండ్ డాన్సర్స్ ఫ్రమ్ హియర్ అండ్ సింగర్స్ ఫ్రమ్ హియర్ అండ్ ఇండియా పర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ తిరుమల సార్, అమెరికాలో నివసిస్తున్న తెలుగు కమ్యూనిటీస్ కి ఒకే ఒక వేదిక పైకి తీసుకురావడంలో ఆట ఎలా పనిచేస్తుంది? ఈ ఆట అనేది ఓవరాల్ అమెరికాలో ఒక పెద్ద తెలుగు ప్లాట్ఫామ్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. సో ఇది కాన్ఫరెన్స్ అయినప్పుడు ఏంటంటే
వేరే లోకల్ ఆర్గనైజేషన్స్ ఉన్నా కూడా ఎవ్రీ లోకల్ ఆర్గనైజేషన్ కి వాళ్ళకి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, లైక్ బతుకమ్మనో లేకుంటే దసరా అనో దివాళీ అనో. బట్ ఈ కాన్ఫరెన్స్ అయినప్పుడు ఏంటంటే ఇట్స్ ఏ మెగా ఈవెంట్. సో ఈ లోకల్ ఆర్గనైజేషన్ అన్ని వచ్చి కలిసి పనిచేస్తారు. అండ్ ఆటా మంచిగా వీళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు అన్ని ఆర్గనైజేషన్స్ కి. అండ్ దెన్ ఎవ్రీబడి రియల్లీ వర్క్ టుగెదర్ టు మేక్ ఇట్ అ సక్సెస్. అండ్ అలాగే సార్, యువతను ఆట కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సో యువత చాలా ఎక్సైటింగ్ గా ఉందండి ఈ కాన్ఫరెన్స్ గురించి. వాళ్ళని మేము ఎగ్జాంపుల్ లీడర్షిప్ రోల్స్ లో పెడుతున్నాము. ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు మాకు ఆల్మోస్ట్ 500 మంది వాలంటీర్స్ ఉన్నారు కదా, అందులో 20-30% ఆఫ్ ద వాలంటీర్స్ అంతా యువతనే ఉన్నారు. వాళ్ళకి లీడర్షిప్ రోల్స్ ఇస్తున్నాము. దాంతో పాటు విత్ ఇన్ ద కాన్ఫరెన్స్ లో కూడా మేము ఐడియా బజార్ అని లైక్ షార్క్ ట్యాంక్, రైట్, తెలుగు షార్క్ ట్యాంక్ లో కండక్ట్ చేస్తున్నాం. సో ద కాన్ఫరెన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఎస్ ఆటా 19th యూత్ కన్వెన్షన్, రైట్, యూత్. సో ఇట్స్ ఆల్ lot of prominence is given to youth. సుధీర్ సార్, ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే మరి అలాగే లిటరరీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంత ప్రాధాన్యం ఉంది? లిటరరీ కూడా మీకు ఈసారి వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. లైక్ దానికి ఒక టీం ఉంది. ఒక టీము దాంట్లో జొన్నవితుల గారు వస్తున్నారు, నారాల రామరెడ్డి గారు, పలాపతి శివానంద గారు, అండ్ కాసల శ్యామ్ గారు, అఫ్సర్ గారు, అట్లా కనీసం 30 పీపుల్ వస్తున్నారండి. వాళ్ళకంటూ డెడికేటెడ్ ఒక హాల్ ఉంటుంది, వాళ్ళది డే లాంగ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. దానికి ఒక కోచ్ ఒక టీం ఉందండి. వాళ్ళతో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ప్రైమ్ టైంలో వాళ్ళకు మెయిన్ స్టేజ్ మీద కూడా ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళది ఒక ఫైనల్ ఇది ఒకటి ఉంటుందండి. సో ఇట్స్ లైక్, ఎందుకంటే ఈ లిటరరీ కోసమే వచ్చేటోళ్ళు పెద్ద మిడిల్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు నచ్చేటట్టు ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేశామండి ఇప్పుడు. సార్ అలాగే టెక్నాలజీ అండ్ ఏఐ స్టార్ట్అప్ రంగాలకు సంబంధించిన సెషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ? యా, డెఫినెట్ గా అండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బికాస్ అవి ఉంటేనే స్టూడెంట్స్ నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేస్తాం మనం. సో అందుకోసం వీలయ్యేటట్టు మనకి ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీస్ కదా, ఐటీ కంపెనీస్, వాళ్ళు కూడా వాళ్ళ సిఇఓస్ ఎంతో మంది, వీ హ్యావ్ ఏ బిగ్ బిజినెస్ గ్రూప్ అండి, ఈ అంత ఐటీ గ్రూప్. దే విల్ ఎడ్యుకేట్ ద యంగర్ నెక్స్ట్ జనరేషన్ అండ్ గైడ్ దెమ్ ఫర్ ద డ్రీమ్స్. వాళ్ళు వచ్చి ఓపెన్ గా వాళ్ళతో వచ్చి మాట్లాడొచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఉంటుంది. వాళ్ళకున్న క్వశ్చన్స్, వాళ్ళకి అయ్యే ఇబ్బందులు, వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో వాళ్ళు ఓపెన్ గా అడగొచ్చు. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ త్రూ ఆట మనం చేస్తామండి. అండ్ తిరుమల సార్, వాలంటీర్ల పాత్ర గురించి ఏమంటారు? ఎలా ఉండబోతుంది? వాలంటీర్స్ ఆర్ ద హీరోస్ అండి ఈ కన్వెన్షన్ కి. వాళ్ళు లేని కన్వెన్షన్ జరగదు. సో వాలంటీర్స్ చాలా బిగ్ ప్లే ఉంటుంది వాళ్ళది హోల్ కన్వెన్షన్ లో. సో దే ఆర్ ఆల్, మనం ఎంత 10,000 మంది ఎంటర్టైన్ అవుతారు అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వాలంటీర్స్ హార్డ్ వర్క్. సో ఆల్ ద క్రెడిట్ షుడ్ గో టు ద వాలంటీర్స్. సుధీర్ సార్, నెట్వర్కింగ్ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? యా, నెట్వర్కింగ్ అనేది ఏ విధంగా అంటే, ఎనీవే యూ మీట్ ఎవ్రీ వన్, ఫ్రెండ్స్ మీట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మీట్స్ ఫ్యామిలీ. నేను ఎగ్జాంపుల్ నాకు చెప్తే, నేను 10 years తర్వాత ఒకరిని కలిసిన రోజులు మా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కలిసిన ఆఫ్టర్ 30 years. సో ఇట్లా మీకు పబ్లిక్ నెట్వర్క్, బిజినెస్ నెట్వర్క్ అండ్ ఎన్నో ఉన్నాయండి మీకు. మ్యాట్రిమోనీ కానీ ఎన్నో నెట్వర్క్స్. ఎవ్రీ ఆట గివ్ సర్ప్రైజ్ మీ విత్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. సో ప్రతిసారి దాని మెయిన్ థింగ్, నెట్వర్క్ ఇస్ ద మెయిన్ థింగ్, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇన్ ఆట అండి. మీకు నెట్వర్కింగ్ తోనే మీకు ప్రతి ఒక్కరిని కలుస్తాము అండ్ వీల్ హ్యావ్ అ కనెక్షన్స్ గ్రో అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అండి. ఓకే, మరి అలాగే బిజినెస్ ప్రొఫెషనల్స్ కి ఈ కన్వెన్షన్ ఉపయోగపడుతుందంటారా? Definitely, Gandhi, because all the legends in business we have a forum for that. All of them biggest business legends in US who have been successful. Another forum lo unnaru. Vallandaru meeku open dayas untundi. They have a question and answers. Vallaku gas station owners gaవచ్చు, meeku business owners gaవచ్చు, IT firm lo undochu, law firms undochu, doctors undochu. You have each forum ఒకటి ఉందండి. దానికి మీకు చైర్లు కో-చైర్లు ఉన్నారు. You can raise your hand, ask your questions, anything. They'll guide you, they'll support you, and they'll walk with you what's going on. Any కావాలని సపోర్ట్ అంటూ త్రూ ఆట, దిస్ ఇస్ ద థింగ్ వి టెల్ దెమ్. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మనకు రేపు ఎవరు వచ్చినా యూ హ్యావ్ టు గైడ్ దెమ్, అండ్ దట్ గోస్ త్రూ ఆట యాజ్ అ సపోర్టింగ్, మన తెలుగు వాళ్ళ సపోర్ట్ గా. అండ్ దెన్ తిరుమల సార్, ప్రాంతీయ స్థాయిలో సభ్యుల నుంచి మీకు వచ్చిన విశేష స్పందన లేదా గుర్తుండిపోయే అనుభవం ఏదైనా ఉందా? మెయిన్ గా నాకు మళ్ళీ ఒకసారి ఈవెంట్ చేసినప్పుడు మనం ఒక మీట్ అండ్ గ్రీట్ చేసామండి. అసలు ఏంది కాన్ఫరెన్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారంటే, ఒక ఆల్మోస్ట్ 80 years ఓల్డ్ అతను చెప్పాడు మాకు, మేము 3 generations వాళ్ళు మేము ఆటకు వస్తున్నాం అని. అంటే వాళ్ళ 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 గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ సన్, వాళ్ళ 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 మళ్ళీ వాళ్ళ మనవలు, రైట్, అందరం కలిసి కాన్ఫరెన్స్ వస్తున్నామని. సో అది చాలా మంచి అనుభూతి. ఒక కాన్ఫరెన్స్ కి 3 generations ఆఫ్ పీపుల్ రావడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. సార్ మీరు చెప్పండి, ఆట సేవా కార్యక్రమాల గురించి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఆట సేవ టీం ఉందండి మాకు.
దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ టీమ్ ఆటలో. అది ఈ 2 years కన్వెన్షన్ కాన్ఫరెన్స్ ఏం సంబంధం లేదు. ఎవ్రీ డే 365 days మాకు ఒక హెల్ప్ లైన్ ఉంటుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ కొంతమంది స్టూడెంట్స్ సమ్ ఇష్యూ వల్ల చనిపోవటాలు, యాక్సిడెంట్స్, ఇవి ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఎలా బాడీని పంపించి వాళ్ళు అక్కడ మన కౌన్సిలేట్లో వీసా ఇష్యూస్ ఏమైనా ఉండటం, ఫైనాన్షియల్ గైడ్ చేయటం, హెల్ప్ చేయటము, ఇవన్నీ చేసి ఇప్పటికి మేము కొన్ని వందల మందికి ఆటా సేవతో మేము చేశామండి. అలాగే కోవిడ్ అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవెన్నో చేశాము. హెల్త్ రిలేటెడ్ హెల్ప్స్ మన గో ఫండ్ మీ త్రూ వచ్చి వాళ్ళకి ఏమైనా సపోర్టు, ఇవి ఇట్ ఈస్ వన్ హెల్ప్ లైన్ ఆల్వేస్ ఆటా బిలీవ్స్ ఇన్. ఫ్రమ్ డే 1 ఆటా చేస్తూనే ఉందండి. ఇది 30 years నుంచి ఇంతవరకు ఎప్పుడు ఆగలేదండి. ఓకే, మరి ఇది కన్వెన్షన్ వెన్యూ ఎంపికలో ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నారు మీరు? మెయిన్ ఈ సెంటర్ బాల్టిమోర్ అనేది మీకు 7 states అండి. మీరు చెప్తే మీకు డ్రైవబుల్ గా ఉన్నది వర్జీనియా, మేరీల్యాండ్, ఫిలడెల్ఫియా, డెలవేర్, న్యూ జెర్సీ, కనెక్టికట్, ఇటు చూస్తే మీకు నార్త్ కేరళైనా వరకు మీకు 7 states కి మీరు డ్రైవబుల్ ఉంది. 4-5 hours డ్రైవింగ్. సో ఇది మనకి ఈ డ్రైవింగ్ చేయటం వల్ల ఇంకా ఈజీ ఉంటుంది. ఫ్లై అయ్యి వచ్చుడు. ఇక్కడ వెస్ట్ కోస్ట్ అయితే మీకు ఇప్పుడు కాలిఫోర్నియాలో పెడితే మీకు ఓన్లీ వెస్ట్ కోస్ట్ వరకే ఉంటుంది. మొత్తం ఈస్ట్ కోస్ట్ కష్టమవుతుంది. ప్లస్ ఆటా వాల్యూమ్ ఆఫ్ మెంబర్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఇది కూడా ఎక్కువ మన ఈస్ట్ కోస్ట్ లో ఉన్నారు ఇట్ సైడ్. సో అందరికీ డ్రైవబుల్ గా, అందరికి కన్వీనియంట్ గా ఉంటుందని దీన్ని మేము ప్లస్ ఇంకొకటి మా ప్రెసిడెంట్ కూడా ఈ వర్జీనియా ఈస్ ఫ్రమ్ వర్జీనియా. హీ వాంటెడ్ సంథింగ్ క్లోజ్ టు హిస్ సిటీ. సో అందుకోసమే సెలెక్ట్ చేయటం అయిందండి. సార్ తిరుమల సార్, మీరు చెప్పండి, ఈ మహాసభలను విజయవంతంగా చేయడానికి మీతో పాటు వర్క్ చేస్తున్న టీం గురించి చెప్పండి. గ్రేట్ టీమ్ అండి. అంతా అందరూ టీం వర్క్ లాగా చేస్తున్నారు. మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు దీంట్లో వాలంటీర్స్ కావచ్చు, లేకుంటే మా పర్టికులర్ నేను ఫోకస్ చేస్తున్న పొలిటికల్ టీం కావచ్చు, బోత్ తెలంగాణ ఆంధ్ర, రైట్. వాళ్ళు ఇన్విటేషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకు హోటల్ రూమ్స్ కానీ, లేకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. సో దే ఆర్ టేకింగ్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ లాగా ప్లాన్ చేస్తున్నామండి. సో వాళ్ళు అరైవ్ అయినప్పటి నుంచి మళ్ళీ డిపార్చర్ వరకు వాళ్ళకి ఎక్కడ దే షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, మంచి అనుభూతి ఉండాలని ఈ కాన్ఫరెన్స్ ద్వారా అందరూ టీమ్ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సార్ సుధీర్ సార్, ఫ్యూచర్ లో ఆటా చేపట్టబోయే కొత్త కార్యక్రమాలు ఏంటి? సో ఫ్యూచర్ అనేది మీకు ఇప్పుడు డే బై డే సంథింగ్ న్యూ ఇస్ హ్యాపెనింగ్. అకార్డింగ్ టు దట్ మనకి ఏం అవసరమో, నెక్స్ట్ జనరేషన్కి ఏది అవసరం పడుతుందో వాళ్ళ రేపటి లైఫ్లో, మన తెలుగు సాంప్రదాయాలు వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళు ఎప్పుడు మన తరాలు మారినా వాళ్ళు ఎప్పుడు మన రూట్స్ మారవద్దని దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఇంకెన్నో చేసి ఇంకా ప్రతి ఒక్క తెలుగింటికి రీచ్ అయ్యి అందరినీ ఒక కాడికి తీసుకొచ్చి ఈ సభలు ఎలాగే సక్సెస్ఫుల్ ఫ్యూచర్ చేస్తూ వెళ్ళాలని మా ఇది ఆకాంక్ష. తిరుమల సార్, భవిష్యత్తులో ఆటా ద్వారా చేపట్టాలనుకుంటున్న కొత్త ప్రోగ్రామ్స్ కానీ, కొత్త సేవలు కానీ ఏమైనా ఉన్నాయా? సో మిగతా కాన్ఫరెన్స్ తో కంపేర్ చేస్తే ఈసారి కాన్ఫరెన్స్ లో ఎక్కువ యూత్ కి, బిజినెస్ కి ఎక్కువ ఫోకస్ చేశారండి. సో దీనిపైనే ఇంకా మోర్ బాగా ఇంకా మరికొన్ని కార్యక్రమాలు తీసుకురావాలని, ఇక యుఎస్ లోనే కాదు, దీన్ని అనుసరించుకొని ఇండియాలో కూడా కంబైన్డ్ గా ఎట్లా చేయాలి, యూత్ ఫోకస్డ్ ప్రోగ్రామ్స్, లైక్ స్కూల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఇట్ షుడ్ అంటే స్కూల్ అంటే మనకు ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. సో వీ వాంట్ ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఐ థింక్ దట్స్ ద బోర్డ్ లో అదే డిస్కస్ చేస్తున్నామండి. చాలా బాగా చెప్పారు. అండ్ దెన్ బిఫోర్ క్లోజింగ్ సార్, నాకు మీ ఇద్దరికి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పెట్టాలని ఉంది. సో నేను టపటపా 5 questions మిమ్మల్ని అడుగుతాను, మీరు 1 word ఆన్సర్స్ ఇవ్వాలి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ సుధీర్ సార్. సార్ ఫస్ట్ మీతోనే. ఎస్ సార్, ఆట అంటే ఒక్క మాటలో ఏంటి? ఆట అంటే మన ప్యాషన్ ఫర్ మీ, మన తెలుగు వాళ్ళందరికీ ఒక గుడ్ ప్లాట్ఫామ్ టు గెట్ టుగెదర్. ఓకే, కన్వెన్షన్ లో మీకు అత్యంత ఇష్టమైన సెషన్? ఐ వుడ్ సే బ్యాన్క్వెట్ అంటే మన వివిఐపీస్ అందరూ వచ్చి కూర్చొని వాళ్ళకి ఫస్ట్ డే ఇస్ ద స్టార్ట్. ఆ బ్యాన్క్వెట్ సక్సెస్ అయితే మిగతా 3 రోజులు సక్సెస్ అవుతుంది. సో బ్యాన్క్వెట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో దట్స్ మై ఫేవరెట్ ఇదండి. అండ్ దెన్ ఒక పదంలో ఆటా వాలంటీర్స్ గురించి? దే ఆర్ అమేజింగ్ సోల్జర్స్, అమేజింగ్ ఏమంటారు ఆర్మీ, ఆటా ఆర్మీ అనొచ్చు. బిజినెస్ లేదా కల్చర్ ఏది? బిజినెస్ కానీ కల్చర్ ఇస్ వాట్ మన రూట్స్ తెలుస్తుంది కాబట్టి నాకు ఐ థింక్ నెక్స్ట్ జనరేషన్ మనం పాస్ ఆన్ చేయాల్సిన కల్చర్. ఆల్వేస్ ఐ సే కల్చర్. అండ్ దెన్ కన్వెన్షన్ తర్వాత మొదటిగా చేయాలనుకునేది ఏంటి?
2 రోజులు నాన్ స్టాప్ పడుకోవాలనుకుంటున్నాను ఫస్ట్. రెస్ట్ తీసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం అండి. And then let's go to Tirumala sir. And the same question repeats to you. ఒక మాటలో ఆట అంటే మీకు. బిగ్ మెగా తెలుగు ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మీకు ఇష్టమైన తెలుగు పండగ? దసరా. కాన్ఫరెన్స్ లో మీకు ఎక్కువగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటి? మెయిన్లీ బిజినెస్ ఇన్సైట్స్ అండ్ పొలిటికల్ విజన్. అండ్ దెన్ యువతకి ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? ఐ థింక్ గ్రో విత్ ద టెక్నాలజీ బట్ స్టే విత్ యువర్ రూట్స్ అండ్ కల్చర్. ఓకే, తెలుగు సంస్కృతి గురించి ఒక మాట. సెల్ఫ్ ఐడెంటిటీ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్, తిరుమల రెడ్డి గారు. సో చూసారు కదా, అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆటా కాన్ఫరెన్స్ విశేషాలను మా ప్రేక్షకులకు పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింపజేస్తూ సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలు, యువతకు అవకాశాలు, సమాజానికి ఐక్యతను అందిస్తున్న ఆటా ప్రయాణం మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఈసారి జరిగే ఆటా కాన్ఫరెన్స్ లో పాల్గొని ఆ అనుభూతిని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం మళ్ళీ